హలో ఆల్, కంటిన్యూయేషన్ టు తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనవరి 2024 ఏదైతే మనము చూసామో ఎపిసోడ్ నెంబర్ 1, ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2లో ఈ జనవరి మంత్లో ఏమేమి జరిగాయో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో మొట్టమొదటిగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కొత్తగా ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నగోబా జాతరతోని స్టార్ట్ చేసింది. ఎలా స్టార్ట్ చేసిందనంటే నగోబాలో ఉన్నటువంటి మీన్స్ ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ గోపురంని ఓపెనింగ్తోని ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసిందనమాట. సో ఈ నగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఇంద్రవెల్లి మండల్ నగోబా అనే ఊర్లో ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో ఈ పర్టికులర్ జాతర అనేది జరుగుతుంది. ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? గోండ్ ట్రైబల్ పాపులేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ప్లస్ ప్రధాన ట్రైబల్ కమ్యూనిటీ, ప్రధాన తెగకు సంబంధించిన వాళ్ళు ఈ పర్టికులర్ ఈ నగోబా జాతరని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. ఏ మాసంలో జరుగుతుంది? జనవరి ఫిబ్రవరి మంత్లో ఈ నగోబా జాతర జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఉంటారు? నాగదేవతని ఈ ట్రైబల్స్, గోండ్ ట్రైబల్, నగోబా ట్రైబల్స్ నాగదేవతని ప్రార్థిస్తారన్నమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది? కేస్లాపూర్లో జరుగుతుంది. సో దీన్నే కేస్లాపూర్ జాతర అని కూడా అంటారు, నగోబా జాతర అని కూడా అంటారు. ఏ క్లాన్కి సంబంధించిన వాళ్ళు చేస్తారంటే ఎక్కువగా మెసరం క్లాన్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. మెసరం క్లాన్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కువ శాతం తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ నగోబా జాతర కానివ్వండి, లేకపోతే కేస్లాపూర్ జాతర కానివ్వండి సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. ఏ మాసంలో జరుగుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగానే జనవరి ఫిబ్రవరి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా, మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా పుష్య మాసంలో ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? గుస్సాడి డ్యాన్స్ అనే వెరీ ఫేమస్ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఈ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్ని ఈ ఫెస్టివల్ రోజు వాళ్ళు ప్రదర్శించి చూపెడతారనమాట. గుస్సడి డ్యాన్స్ ఫామ్ ఎవరు చేస్తారు అని అంటే గోండ్ ట్రైబల్ సంబంధించినటువంటి ఈ ట్రైబల్ డ్యాన్స్, ఈ ట్రైబల్ నృత్యము గుస్సడి డ్యాన్స్ ఫామ్ని వీళ్ళు చేస్తారనమాట. ఇక్కడే బిట్లా పూజ అంటే మార్షల్ ఆర్ట్స్ చేసి చూపిస్తారనమాట. ఆ మార్షల్ ఆర్ట్స్ చేసి చూపించేటటువంటి పూజని బిట్ల పూజ అని అంటారనమాట. ఈ పర్టికులర్ ఫెస్టివల్లో ఏం చేస్తారంటే ఎల్డర్ పీపుల్ అందరు వెళ్ళి బనియన్ ట్రీ అంటే రాగి చెట్టుని ప్రార్థిస్తారనమాట. ఇవన్నీ జరుగుతాయి ఈ నగోబా జాతరలో. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి తన యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇక్కడ గోపురంని ఓపెనింగ్ చేసి స్టార్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మరో 5 years వరకు ఈ నగోబా జాతర చాలా చాలా ఇంపార్టెంట్. ఆదిలాబాద్లో డిస్టిక్లో స్టార్ట్ అయిందనమాట. అందుకోసం ఇది కరెంట్ అఫైర్. రెండోది గోండ్ గురించి తెలుసుకోవాలి. సో ఈ గోండ్ ఎప్పుడైనా కూడా మనము కరెంట్ అఫైర్ చదివినప్పుడు ఆ పర్టికులర్ ఒక కరెంట్ అఫైరే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కూడా చదివేసేయాలన్నమాట. సో గోండ్ గురించి మాట్లాడాను. భారతదేశంలో ద లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా BHILS వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు. బిల్స్ తెలంగాణలో కూడా ఉంటారు. సో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు బిల్స్ లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ ఇండియా గోండ్స్. మొట్టమొదటిగా బిల్స్ ఉంటారు, రెండో పెద్దది గోండ్ ట్రైబల్ పాపులేషన్ అన్నమాట. వీళ్ళకి ఎన్నో క్లాన్స్ ఉంటాయి. మారియా గోండ్, రాజ్ గోండ్, అలా ధృవా గోండ్, కత్లావార్ గోండ్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. గోండ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని రకాలు కాకుండా ఎన్ని క్లాన్స్ ఉన్నాయి? ఆ క్లాన్స్ని ఏమంటారంటే వాళ్ళ ఎన్ని విధాలుగా విభజించబడింది. రాజ్ గోండ్లా విభజించబడింది, దాన్ని క్లాన్స్ అంటారనమాట. మారియా గోండ్, ధృవ్ గోండ్ అండ్ కత్లావర్ గోండ్, ఇలా పలు రకాలైనటువంటి గోండ్ పాపులేషన్ ఉంది. వీళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తారు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక వరకు వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారన్నమాట. సో వీళ్ళు పీవీటీజీ కాదు కానీ ట్రైబల్ కమ్యూనిటీ అన్నమాట. ఆదివాసులుగా గుర్తింపు పడ్డారు తెలంగాణ రాష్ట్రం నుంచి. వీళ్ళు గోండ్లు. మరి గోండ్లతో పాటు ఇంకొకరిని చదివినా మనం ప్రధాన్ ట్రైబులు. ఎవరి ప్రధాన్ ట్రైబులు? ప్రధాన్ ట్రైబులు ఎవరనంటే వీళ్ళు గోండ్ల కన్నా కింది స్థాయి వాళ్ళు అన్నమాట. అంటే వీళ్ళు గోండ్లని గొప్పగా వర్ణించుకుంటూ పాటలు పాడుతూ ఉంటారన్నమాట ప్రధాన్ ట్రైబులు. సో ప్రధాన్ సార్ సబ్ బ్రాంచ్ ఆఫ్ గోండ్ ట్రైబ్. వీళ్ళు ట్రెడిషనల్ బార్డ్స్, డ్యాన్స్ చేసేవాళ్ళు, సాంగ్స్ పాడేవాళ్ళు అన్నమాట. బార్డ్స్, ట్రెడిషనల్ బార్డ్స్ టు గోండ్ ట్రైబల్ పాపులేషన్. వీళ్ళు కొన్ని జానపద నృత్యాలు చేస్తారు, జానపద పాటలు పాడతారన్నమాట. వీళ్ళు పలు ఈ పర్టికులర్ ఆ నృత్యాలు చేసినప్పుడు ఆ గోండ్ పీపుల్కి సంతోషమై ఈ ప్రధాన్ పీపుల్కి డబ్బులు ఇస్తారనమాట. అంటే ఈ ప్రధాన్ పీపుల్ వాళ్ళ యొక్క జీవన విధానం ఎవరి మీద డిపెండ్ అయి ఉంది అని అంటే గోండ్ల మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో ప్రధాన్ ట్రైబ్ మన రాష్ట్రంలో ఉంది,
గోండ్ ట్రైబ్ మన రాష్ట్రంలో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ పేరు నగోబా జాతర. దానికి ఉన్నటువంటి ఇంకో పేరు కేస్లాపూర్. ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇంద్రవెల్లి మండల్లో ఆదిలాబాద్ డిస్టిక్లో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అందుకోసం ఇది న్యూస్. ఇంకోటి ఏంటిది తర్వాత మనము చూడదలసింది ఏంటంటే ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. ఆన్ టైమ్ మొన్న రీసెంట్గా సిరియం అనే కంపెనీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏమని తేల్చి చెప్పేసింది అని అంటే ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫ్లైట్స్ టైంకి దిగుతున్నాయా లేవా, టైంకి డిపార్చర్ అవుతున్నాయా లేవా, అంటే ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్, ఆన్ టైమ్ అరైవల్స్, ఆన్ టైమ్ డిపార్చర్స్, ఇలా ఒక సిరియం అనే కంపెనీ ఎవాల్యుయేట్ చేసి పెర్ఫార్మెన్స్ బేస్గా రిపోర్ట్ చేసినప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి 2వ ర్యాంకు, బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 3వ ర్యాంకు, మొట్టమొదటి ర్యాంకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మినియాపోలిస్ సెంట్ పాల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యుఎస్కి మొదటి ర్యాంక్ వచ్చిందనమాట. ఏంటంటే వీళ్ళు మినిమం టు మినిమం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టైము 15 నిమిషాల లోపు అరైవల్ అవ్వడం, 15 నిమిషాల లోపు డిపార్చర్ అవ్వడం అనమాట. అలా టైంకి పనిచేశారు కాబట్టి మొదటి ర్యాంకు మినియాపోలిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండోది హైదరాబాద్ ఇండియా, మూడోది కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. ఇలా ఈ మూడింటికి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదండి, మోడర్నిటీ కాదు, దానికి ఉన్నటువంటి అమ్యూనిటీస్ కాకుండా ఆన్ టైమ్ అరైవల్, ఆన్ టైమ్ డిపార్చర్, సో వీళ్ళు ఎంత పంక్చువాలిటీగా ఉన్నారు అన్న దాని మీద సిరియం అనే కంపెనీ కండక్ట్ చేసినటువంటి సర్వే ద్వారా ర్యాంకింగ్ ఇచ్చారు. మన హైదరాబాదు 2వ ర్యాంక్లో ఉందన్నమాట. ఇది సో మనకు తెలుసు ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు మన లాంటి కామన్ పీపుల్ కూడా మనం ఏరోప్లేన్ ఎక్కుతామా అని కలగన్న వాళ్ళము ఇప్పుడు ఏరోప్లేన్లు ఎక్కడం కూడా కామన్ విషయం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తిరుపతికి కూడా కొందరు ఏరోప్లేన్ ఎక్కి 2 గంటలు 3 గంటలలో తిరుపతికి వెళ్ళేసి వచ్చేస్తున్నారు. సో ఆ ఎయిర్పోర్ట్ మన ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా దినదినంగా చాలా ఫాస్ట్గా అభివృద్ధి అవుతుందన్న దానికి ఇదొక నిదర్శనం అనమాట. సో ఏవియేషన్ ఇండస్ట్రీలో మరి ఏ డొమెస్టిక్ క్యారియర్ చాలా సక్సెస్ఫుల్గా ఉందంటే ఇండిగో చాలా సక్సెస్ఫుల్గా ఆన్ టైమ్ అరైవల్స్, ఆన్ టైమ్ డిపార్చర్స్ అవుతుంది. సో ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఎయిర్లైన్స్ కెరియర్లో ద టాప్ మోస్ట్ పెర్ఫార్మింగ్ ఎయిర్లైన్ కెరియర్ ఏంటంటే ఇండిగో అనమాట. సివిలియేషన్ సెక్టర్. సో ఇండియా హెస్ బికమ్ 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఇంపార్టెంట్ అండి, మనకు ప్రిలిమ్స్లో స్టేట్మెంట్ ఆధారంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 3rd లార్జెస్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్, డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. ఎయిర్పోర్ట్ కెపాసిటీ పెరుగుతూనే ఉందన్నమాట. సంవత్సరానికి మన ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతూనే ఉంది. మొన్న గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ స్కీమ్ పేరు ఏంటంటే ఉడాన్. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. దానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పేరు ఏంటంటే RCS, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటే ఏంటంటే టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్, మన వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఇలా ఏవైతే టైర్ 2 సిటీస్ ఉన్నాయో ఈ టైర్ 2 సిటీస్లో కనెక్టివిటీ పెంచడానికి, ఈ టైర్ 2 సిటీస్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈ పర్టికులర్ ఉడాన్ స్కీమ్, ఈ పర్టికులర్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. దీని ద్వారా మన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మార్కెట్ని ఇంకా పెంచుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ పర్టికులర్ స్కీమ్ ఆపరేషన్ ఆఫ్ రీజనల్ కనెక్టివిటీ పేరు మీద మనం డెవలప్ చేస్తున్నాం అన్నమాట. అలానే ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి విషయం న్యూస్లో ఉంది. మనకు తెలిసిందే, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చాలా చెడ్డ పేరుతో ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా గవర్నర్ గారు మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసము చైర్మన్ని మెంబర్స్ నియమించారు, మనకు తెలిసిందే. సో ఫార్మర్ IPS ఆఫీసర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు TSPSC చైర్మన్గా గవర్నర్ నియమింపబడ్డారు. సో ఈ మహేందర్ రెడ్డి వచ్చిన తర్వాత మన TSPSC ఇంకా ప్రోగ్రెస్గా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, ఎలాంటి కోర్టు కేసెస్ లేకుండా ముందుకెళ్తుందని ఆశించుతూ సో ఈ TSPSC కొత్తగా నియమింపబడ్డటువంటి చైర్మన్ పేరు ఏంటంటే మహేందర్ రెడ్డి అనమాట. ఈయన ఇంతకుముందు ఫార్మర్ తెలంగాణ DGP లాగా పనిచేశాడు. ఇప్పుడు ఈయన గవర్నర్ ద్వారా నియమింపబడ్డాడు అనమాట. సో ఇది చదివేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ TSPSC గురించి చదవాలి. సో TSPSC గురించి చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 315 నుంచి 323 వరకు పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి మాట్లాడుతుంది. అందులో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కషన్ అవుతుంది. జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు డిస్కషన్ జరిగింది అని అంటే 315 నుంచి 323 వరకు పార్ట్ 14లో డిస్కషన్ జరిగిందనమాట. సో ఏంటిది ఇది, ఈ బాడీ ఏంటనంటే ఎవరైనా కూడా చైర్మన్ అవుతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎవరైనా కూడా మెంబర్ అవుతే మ్యాక్సిమం 62 ఇయర్స్ 6 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ అంటే 6 సంవత్సరాలు పనిచేయొచ్చు లేదా 62 సంవత్సరాల వరకు పనిచేయొచ్చు అనమాట. ఇది టెన్యూర్ ఉంటుంది. సో ఈ మహేందర్ రెడ్డి గారు 61 ఇయర్స్ అప్పుడు అతను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా నియమింపబడ్డాడు. సో డిసెంబర్ వరకు తన పదవీ కాలం ఉంటుందన్నమాట. అందుకోసం ఇంపార్టెంట్. సో ఎవరు నియమిస్తారు ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని, చైర్మన్ని? గవర్నర్ నియమిస్తారు. ఎవరి రికమెండేషన్స్ మీద? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్స్ మీద ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ప్లస్ చైర్మన్ నియమింపబడతారు. ఎవరు తీసేయగలరు? గవర్నర్ చేత నియమింపబడ్డా కూడా వాళ్ళని నిర్మూలించి అంటే వాళ్ళని తీసేసేటటువంటి పవర్ మాత్రం ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఎప్పుడైనా ప్రాఫిట్ ఆఫ్ అంటే వేరే ప్రాఫిట్ చేసుకుని ఉంటే మాత్రం అంటే ఈ పర్టికులర్ జాబ్ చేస్తూనే వేరే ఒక చోట డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకోండి, దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు అనమాట. ఎవరైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వేరే చోట నుంచి డబ్బులు వచ్చే విధంగా ఏదైనా జాబ్ చేసినా, ఏదైనా పని చేసినా, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసినా కూడా వాళ్ళని తీసేసే పవర్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఇన్సాల్వెన్సీ అంటే ఒక బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకొని మళ్ళీ కట్టలేదనుకోండి, అప్పుడు కూడా వాళ్ళని తీసేసే పవర్ ఉంటుంది. మూడోది మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళని తీసేసే పవర్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఏదైనా ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే లంచం తీసుకుంటూ దొరికినా కూడా దాన్ని ప్రెసిడెంట్ డైరెక్ట్గా తీసేయవచ్చు అనమాట. ఈ పర్టికులర్ కాంటెక్స్లో 6 సంవత్సరాలు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ 62 ఇయర్స్ వరకు ఒక టీఎస్పీఎస్సీ మెంబర్ కానివ్వండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ కానివ్వండి తీసేయవచ్చు అన్నది ఇక్కడ మనం చదువుకుంటున్నాము. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే దీనికో ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి? రిక్రూట్మెంట్, ఇది ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ. అంటే ఎగ్జామ్స్ పెట్టడం, ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతున్నారో ఆ మెరిట్ లిస్ట్ని పంపించడం ఎవరికి? జీఏడీకి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి, జీఏడీకి. అప్పుడు వాళ్ళు నియమిస్తారు. అడ్వైజరీ రోల్, ఇది ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే ఎప్పుడైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, ట్రాన్స్ఫర్స్ చేయాలి అన్నప్పుడు అడ్వైజరీ రోల్ ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నమెంట్కి అడ్వైజరీ రోల్ ఇస్తుందన్నమాట. ప్రమోషన్స్, ఎప్పుడైనా సరే ప్రమోషన్స్ ఉన్నప్పుడు కూడా దీని యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుందన్నమాట. సో ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. డిసిప్లినరీ యాక్షన్స్, ఎవరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆశ్రయిస్తుంది. అలా దీని యొక్క ఫంక్షన్స్ ఇవి ఇలా డిఫెండ్ అయి ఉంటాయి అన్నమాట. డిసిప్లినరీ యాక్షన్స్, ఏమేమి డిసిప్లినరీ యాక్షన్స్? ఎప్పుడైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళని ఉంటారనమాట. అదర్ ఫంక్షన్స్ ఏదైనా అడ్వైజ్ చేయడం, సిలబస్ మార్చడం. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, మరో రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే, ఇవి మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి ఏమేమి ఫంక్షన్స్ అంటే ఒకటి రిక్రూట్మెంట్ ఫంక్షన్, ఇంకోటి అడ్వైజరీ రోల్ ఫంక్షన్, ఇంకోటేమో ప్రమోషన్స్, ఇంకోటేమో డిసిప్లినరీ. ఇలా పలు రకాలలో వీళ్ళకి పవర్స్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మరి ఈ జేఎస్పీసీ అంటే ఏంటి సార్? ఆర్టికల్ 315 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందనంటే 2-3 రాష్ట్రాలు కలిసి మాకు జాయింట్గా ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టండి, మీరు జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, మాకు అడ్వైజ్ చేయండి, డిసిప్లినరీ యాక్షన్స్ చేయండి అన్నప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేసి జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయొచ్చు అనమాట. సో ఈ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ 2 రాష్ట్రాలకు కానీ 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు కానీ వాళ్ళు ఎవరైతే రికమెండ్ చేస్తారో అప్పుడు ఫామ్ అయినప్పుడు వాటికి మాత్రం వర్తించేటటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరే జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కూడా జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టాలి అని అంటే పార్లమెంట్ ద్వారా ఒక చట్టం తయారైన తర్వాతనే జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఫామ్ అవుతుంది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్, ప్రైమ్ మినిస్టర్ జన్మన్, దీన్ని ఏమంటామంటే ప్రైమ్ మినిస్టర్ జన్మన్. ఎక్స్క్లూజివ్గా పీవీటీజీస్ని, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ పాపులేషన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, వెల్ఫేర్ ఇవ్వడం కోసం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం ఈ ప్రధానమంత్రి జన్మన్ అంటే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీని ద్వారా ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్స్ గ్రూప్స్ని హెల్ప్ చేస్తుందన్నమాట. 468 విలేజెస్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్లో ఉన్నటువంటి పీవీటీజీ వాళ్ళని ఏమంటారంటే
పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇంతకుముందు వాళ్ళని ఏమనే వాళ్ళంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే వీళ్ళు ట్రైబల్ కన్నా బ్యాక్వర్డ్ వాళ్ళు, ఐసోలేషన్లో ఉంటారు, ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు, షై టు కాంటాక్ట్ విత్ మెయిన్ స్ట్రీమ్లో ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ సోషల్ అండ్ ఎకనామికల్ లైఫ్ చాలా బ్యాక్వర్డ్ ఉంటారు. సో ట్రైబల్ కన్నా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే పీటీజీస్ అని పిలిచేవారు. 1973లో దెబార్ కమిషన్ అనే కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి సో ట్రైబల్లో కూడా బ్యాక్వర్డ్ ఉన్నారు, చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళని స్పెసిఫిక్ కేటగిరీతో మనము పిలవాలి అని చెప్పేసి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తూ వాళ్ళకి ఇంకో 2006లో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పేరు పెట్టి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో భారతదేశం మొత్తంలో 75 పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇండియా మొత్తంలో 75. ఇండియా మొత్తంలో మొత్తం ట్రైబల్ కమ్యూనిటీస్ ఒక 750 కన్నా ఎక్కువ ఉన్నాయి, కానీ పీవీటీజీస్ మాత్రం 75 దాకా ఉన్నాయి అన్నమాట. సో ఈ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి స్కీమ్ పేరు ప్రధానమంత్రి జన్మన్. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. సో పర్టికులర్గా మన దగ్గర ఏ డిస్టిక్లు అండి? ఆదిలాబాద్ ఒకటి, కొమరం భీం ఒకటి, నగర్ కర్నూలు ఒకటి, రంగారెడ్డి ఒకటి, వికారాబాద్ ఒకటి. ఇలా ఈ పలు రాష్ట్రాలు ఈ డిస్టిక్లలో గుర్తుంచుకోండి. జన్మన్ ఏ డిస్టిక్లలో? మొదటిది ఆదిలాబాదు, రెండోది కొమరం భీము, మూడోది నగర్ కర్నూలు, నాలుగోది రంగారెడ్డి, ఐదోది వికారాబాద్. సో ఈ 5 డిస్టిక్లలో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ కింద ఏ డిస్టిక్లో ఉన్నటువంటి ఆదివాసులు ముఖ్యంగా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారంటే ఒకటేమో ఆదిలాబాదు, రెండోదేమో ఆసిఫాబాద్, మూడోదేమో నగర్ కర్నూలు, నాలుగోదేమో రంగారెడ్డి, ఐదోదేమో వికారాబాద్ అనమాట. సో వాళ్ళ డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి స్కీమ్ పేరే ప్రధానమంత్రి జన్మన్. రేపు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దేని గురించి చెప్తానంటే అసలు ట్రైబల్స్ అంటే ఎవరు, ఈ ఆదివాసులు అంటే ఎవరు, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఎవరు, వాళ్ళ కోసం ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, ఇంకా జనవరి మంత్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద నేను ప్రాపర్ డిస్కషన్ చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్.